రోజైనా టిఫిన్ తగలడద్దో లేదో, రోజు బ్రెడ్ జామ ఇంగ్లీష్ వాడు బ్రతికైపోయింది. అయ్య బాబే పాలు ఊసిని సీరియల్ పిచ్చి తగలయా. గ్యాస్ పేలు కొంపలంటుకున్నా కానీ నీ ఒంటి మీద స్పృహ వచ్చేలాగలేదు. ఈ దిక్మాల్ కేబుల్ రిస్క్. అది కాకుండా నేను రాత్రి నుంచి అమ్మ మూడు ఏమీ బాగాలేదు. ఏం ఆయురోగమా? బానే ఉందిగా. లేదు, ఆ ఇక్బాల్ గారు చచ్చిపోయాడంట. వాడేవాడు? చక్రవర్తి సీరియల్లో హీరో అనుకుంటా. వాడు చచ్చిపోతే ఇవిడు మైలు పాటిస్తున్నా ఇంట్లో. అంతే, ఇవాళ నీకు నాకు వంట లేదు. నువ్వు బయట తినేసి నాకు కూడా తీసుకొని రా. పోనీ ఓ బ్రాహ్మణ్ణి పిలిపించి ఇక్బాల్ తద్దనం పెట్టిందనా? అది నీ ఇష్టం. ఇలాగే ఊరుకుంటే దీనికి పిచ్చి ముదిరిపోయి ట్రీట్మెంట్ కూడా పనికి రాకుండా పోయేలా ఉంది. బ్రేక్ టైం వరకు కూడా ఆగలేను. ఆనందం కాదు, ఇంట్లో మగాళ్ళకి తిండి పెట్టకుండా ఉండడం ఆనందమే నీకు? నీ ఆనందం పీకేస్తే తెలుస్తుంది. கட்டு பண்ணாதே உனக்கு எத்தனை மாட்டு சொன்னாலும் கேட்டு மானியா ஏய் விடநாடியா நீ விடநாடியா. నువ్వు తెలుగే కాకుండా తమిళ క్లబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతారా? ఎవరు? ఎస్ఐ వైజయంతి. గుప్తా ఏమా పరధ్యానము? మిత్రమా, నృత్యము చేసిన ఆ బాల ఇప్పటికీ నా గుండెలో గోల చేయొచ్చు. గులగింతలు చిచి గిలిగింతలు పెట్టుచున్నది. అవునవును, మనలోకమందే కాదు, ఈ భూలోకమందు కూడా రంబాదులను మించిన అందగత్తెలున్నారని తెలుసుకుంటా. హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం, అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా చావుకొచ్చింది. దిగు. నా కర్మ. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్. ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది. నీ ఇల్లు బంగారం గాను, నా ఒళ్ళు. ప్లీజ్. అంత సీన్ లేదు, పదా. ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నట్టుంది. వీడెవడు ఇలా వస్తున్నాడు? ఏంటి ఏంటి అంటున్నాను? ఏంటి సారీ అండి. ఆంటీ కాకపోతే అనసూయమో అప్పలమో ఎవరైతే నాకేంట మెళ్ళ కొలిసి ఇచ్చేయండి, వెళ్ళిపోతా. ఏంట్రా ఇచ్చేది? కరాటే టైప్ లో ఒక్కడి పీకే. చూసావా బాసు, నీకు కరాటే వచ్చా? వచ్చా అంటే నిన్నే పుస్తకం కొన్నాను, ఇంకా చదవలే. అనవసరంగా టైం వేస్ట్ చేసావు. రా అనకూడదు. వాటితో మీకు మాటలేంటండి? వెళ్ళి 4 పీక. ఆ గొలుసు ఇవ్వకపోతే పీకుతా నీ కోక. అలా చూస్తూ ఊరుకుంటారేంటండి? నువ్వే కాపాడుకో. ఒరే దొంగ సచ్చినాడా, చీర వదలరా. మర్యాదగా గొలుసిచ్చే. నేను ఇవ్వను. చీరలా దొంగ సచ్చినాడా, నీ చీరలు పట్టుకొని నా చీర వదలరా. మిత్రమా, ఎవరో యమా యమా అని పిలుచుచున్నారు. యమా యమా కాదు మిత్రమా, ఎమ్మో ఎమ్మో అని ఆర్తనాదము చేయుచున్నారు. మనవాడే తాగిన మత్తులో మానభంగము చేయుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాడు. తప్పు తప్పు, స్త్రీకి మానవే ముఖ్యం. కాదు, ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యము. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యము శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసేదాం. నీకు అక్క చెల్లెలు లేరురా? నీ చేతులు పడుకోను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేంటిది? చీర మీద చీర కట్టేవా? అయినా సరే వదిలిపెట్టను. అబ్బా ఎంత బాగుందో. ఇంకో చీర, బెనారస్ సారీ, ఎంత బాగుందో. పెద్ద సారీ ఎప్పుడు కట్టింది? వావ్, షిఫాన్ సారీ. లాగ్ బాబు, లాగ్ 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 బాబు. వావ్, పట్టు చీర. బాబు లాగ్ బాబు, నీకు బిర్యానీ కొని పెడతాను. బిర్యానీయా? టిఆర్ఎస్ సారీ. వావ్, అయ్యి బాబోయ్, కళామందిలో చీరలన్నీ ఇక్కడ ఉంటాయి. లాగ్ 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 లాగ్. బాబు ఇంకో
ఒక 2 చీరలు లాగి పెట్టినా నా బంగారు తండ్రి లాగేమ్మా. ఆహాహాహా. అది అబ్బా మా ఆయన ఉన్నాడు ఎందుకు ఎప్పుడు ఒక మంచి చీర కూడా కొని పెట్టలేదు, ఎప్పుడు పుస్తకాలు చదవడం తప్ప. అబ్బా ఎంత పెద్ద లాటు. ఆగిపోయేవేనన్నా. అమ్మో ఇంకా నా వల్ల కాదు. ఏముండా గుప్తుండే రేపు చూసుకో. బంగారం సంధ్య కనిపించట్లేదు. ఇళ్ళకి పారిపోవడం అలవాటు. ఫ్లోర్స్ అన్ని వెతికాను రా, సంజయ్ ఎక్కడా లేదు. ఎక్కడ కనిపించలేదా? ఎరా మీకు కనిపించిందా? ఇక్కడ కూడా లేదురా. ఆ అమ్మాయి బయట కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? హాల్ మొత్తం వెతికాం, ఎక్కడ కనిపించలేదు. ఫోన్ చేసి వెనకాడ పోయి ఉంటుందంటవా? तेरे ऐसे के तैसे बेटा సరే జబర్దస్త్ ఉంది. ఎప్పుడు కొన్నావే? ఇది ఆడతారు. అరే మనమేడ కొనాలరా, అన్ని మనకాడికే వస్తాయి. అరే రింగ్ అవుతుందిరా. హలో హలో వినయ్. వినయ్ కాదు బే, బాలే దూల్ పెట్ సోకల్ బాలే. లోకల్ బాల హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఏ లౌండిగా నడే చెబుతాడు రా. అన్న ఫోన్ నీ కాడికి ఎలా వచ్చింది? ఇట్లాంటి ఫోన్లు నా కాడికి రోజు 150 వచ్చి పోతుంటాయి. ఆధార్ బిట్ ఆధార్ కార్డు నడిమిట్లా నువ్వెవడవరా? రాంగ్ నెంబర్ ఫోన్ పెట్టాయి. ఏమైంది బంగారం? వినయ్ ఫోన్ ఎవడో రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళింది. సంధ్య వినయ్ అనుకుని వాడి దగ్గరికి వెళ్ళిందేమో. రైట్, మీరు సనత్ నగర్కి వెళ్ళండి, నువ్వు అమీర్పేట వైపు. నందు నువ్వు ఇక్కడే ఉండు. ఓకే. సంజయ్ ఫోన్ చేసి నాకు తిరిగి ఫోన్ చేయి. బాయ్ సంజయ్. తమ్మి ఎన్నా ఈడ లోకల్ బాల ఎవరే? హలో అనా బాలనా? మళ్ళీ ఎంత తమ్ముళ్ళరా నీకు? అన్నా ఏరియా నీకు మంచి పేరు ఉన్నదా? మంచిగా చెప్తున్నా, ఫోన్ ఇచ్చేయనా. ఇష్టు అది కూర్చున్నానంటే కలేజా బయట పడుతుంది. కుట్లు అడవు అనా అలా అన్మాకనా, కూర్చున్న మాట అలా అన్మాకనా. ఎదురుగా నిలబడినావంటే కళ్ళు కాంపౌండ్ లో బొక్కలు నాకు పిస్తా బిడ్డ పెట్టిపోను. చౌరస్తాకి రస్తా చూపిస్తావరా? నువ్వు బొక్కలు నాకు పిస్తావరా? నాతో పెట్టుకుంటే బొక్కలు బొక్కలు ఏరిపిస్తా బిడ్డ. నేను రాంపూరి తీసుకుంటే బర్కత్పురం నుంచి డబ్బూర్పురా వరకు అడ్డొచ్చినండి సెట్ పట్టా గుంజుతా బిడ్డ. ఫోన్ ఎవరు ఇచ్చిండ్రా నీకు? రేయ్ మీ అందరూ బయటికి పోండి. షట్టర్స్ బంద్ చేయండి. అన్న నన్ను క్షమించి కాలు మోగుతా. ఎక్కడ రా వినాయ్? అమ్మ తోడన్నా, ఆ వినయ్ ఎవరో నాకు తెలియదు. నేను కాల్ టాక్సీ డ్రైవర్. ఈ గ్యాంగ్ అంతా చిన్న బిల్డప్ అన్నా. కాల్ టాక్సీ డ్రైవర్ నీకెందుకురా? అన్నా చెప్పు, ఎలా వచ్చింది ఫోన్? ట్యాక్సీలో ఎవరో ఫోన్ మరిచిపోతే దబాయిస్తే నాదైతే అనుకున్నా. నన్ను విడిచిపెట్టవే అన్నా. ఆ బాటిల్ ఎట్లా బల కొట్టినావే? బాట్లా చెయ్యి. చెయ్యి, రెండు చేతులు కొట్టి. ఏం పవర్ అన్నా, నీ పవరే పవర్ అన్నా. లెఫ్ట్కి వెళ్ళు. సార్ వాడు ఇక్కడ ఉంటాడు సార్. వీడిని టచ్ చేస్తామని చెయ్యి లేపే లోపు వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంటారు? వెళ్ళి ఎత్తకండి. సంజయ్ గురించి నీకేం తెలిసిందా? లేదు, ఆ భూమారెడ్డి తన మనుషులతో కళ్యాణ మండపానికి వచ్చి సంజయ్ ఎక్కడనే గొడవ చేస్తున్నాడు. ఏంటిరా? ఎత్తకండి. నువ్వే కంగారు పడుకో, ముందు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వు. ఓకే. అన్నా అంతా ఎత్తుకున్నాం, బంగారం కానీ ఆడ ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరు. వాళ్ళు ఏడకపోయినా వదిలేదు. తీయండి రాబండి. నమస్తే గారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.